శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ జనసేన సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. మరి మా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా హరిహర వీరమల్లు ఈరోజు రిలీజ్ సందర్భంగా ఇక్కడికి అందరం కూడా జన సైన్యంతో కలిసి రావడం జరిగింది. ఈ సినిమా చూడటం జరిగింది. బ్రహ్మాండమైన సినిమా. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం అన్ని మతాలని గౌరవిస్తూ అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ సమసమాజ స్థాపన కోసం తీసినటువంటి ఈ సినిమా భారతదేశం గర్వించదగ్గ సినిమా. ఇది నెంబర్ 1 సూపర్ డూపర్ హిట్. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూసి విజయవంతం చేయాలని, విజయవంతమైన సినిమాని మీరు చూడాలని కోరుకుంటూ జై జనసేన. ఇప్పుడున్న జనాలకి, ఇప్పుడున్న ప్రజలకి చరిత్ర తెలియాలి, గతంలో ఏం జరిగింది అనేది. ఆ చరిత్ర చూపించాలని తపనతోటి కళ్యాణ్ గారు తీశారు ఇది. అండ్ దాంట్లో 100% సక్సెస్ అయ్యారు. సూపర్ డూపర్ హిట్ వస్తుంది. అంటే ఒట్టి తెలుగు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా సూపర్ డూపర్ హిట్ బొమ్మ ఇది. మరియు అంటే ఎప్పుడైనా సరే ధర్మాన్ని అణిచివేయాలని చూసినప్పుడు, సనాతన ధర్మాన్ని అణిచివేయాలని చూసినప్పుడు ఎవరో ఒకరు వచ్చి దాన్ని కాపాడదనుకుంటారు. అలాంటి ఒక స్టోరీ తీసుకొని అలాంటి ఎవరైతే ధర్మాన్ని తొక్కేస్తున్నారో వాళ్ళని కాపాడడానికి వాళ్ళందరి దగ్గర నుంచి ఈ ధర్మరక్షకై దాన్ని పరిరక్షించడానికి వచ్చిన ఒక వీరుడు కథే ఈ సినిమా. 100% ప్రతి ఒక్కళ్ళు చూడవలసిన సినిమా ఇది. అండ్ ఇప్పటికే సూపర్ డూపర్ అయిపోయింది. మాకున్న సమాచారం ప్రకారం 2 వారాల వరకు ఎక్కడ టికెట్స్ ఏవి లేవని చెప్తున్నారు. అండ్ దీన్ని ప్రైవసీకి చాలామంది చేయాలని చూస్తారు. దాన్ని ఎంకరేజ్ చేయకుండా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వచ్చి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గ సినిమా అవుతుంది. భారతదేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి, మీకు 100% నచ్చుతుంది. జై జనసేన. హరహర వీరమల్లు సినిమాని పైరసీని ఎంకరేజ్ చేయకుండా థియేటర్లో చూడవలసిందిగా ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. జనసేన క్యాడర్ కూడా అన్ని చోట్ల మనం దగ్గరుండి థియేటర్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ జాగ్రత్త చూసుకొని చేయాలనుకుంటున్నాను. అదే పరంగా మెగా ఫ్యాన్స్ వాళ్ళకు కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అందరి సపోర్ట్ కూడా చూసుకొని ఎక్కువ అంటే ఇబ్బందులు కలగకుండా, అందరికీ థియేటర్లో యజమానికి ఇబ్బంది కలగకుండా, ప్రేక్షకులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాసరావు, శ్రీలింగంపల్లి కాన్స్టిట్యున్సీ జనసేన సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. మరి మా పవన్ కళ్యాణ్ గారు నటించిన సినిమా హరిహర వీరమల్లు ఈరోజు రిలీజ్ సందర్భంగా ఇక్కడికి అందరం కూడా జన సైన్యంతో కలిసి రావడం జరిగింది. ఈ సినిమా చూడటం జరిగింది. బ్రహ్మాండమైన సినిమా. హిందూ సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం అన్ని మతాలని గౌరవిస్తూ అన్ని ప్రాంతాలను గౌరవిస్తూ సమసమాజ స్థాపన కోసం తీసినటువంటి ఈ సినిమా భారతదేశం గర్వించదగ్గ సినిమా. ఇది నెంబర్ 1 సూపర్ డూపర్ హిట్. అందరూ వచ్చి ఈ సినిమాని థియేటర్లో చూసి విజయవంతం చేయాలని, విజయవంతమైన సినిమాని మీరు చూడాలని కోరుకుంటూ జై జనసేన. సినిమా బాగుంది భయ్య. సినిమా అయితే బాగుంది. పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ ఎరగదీస్తాడు సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ కూడా ఏంటంటే పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు. అది చాలా బాగా తీసాడు. ఫిక్షనల్ కదా ఇది, అంటే ఊహాత్మకం. ఆ ఊహాత్మకం కూడా చాలా బాగా తీశాడు మూవీ. బాగుంది సినిమా. బీజిఎం ఎక్సలెంట్గా ఉంది సినిమాలో. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అంత బాగానే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ కవర్ చేస్తాడు. బాధలు పెట్టారు, అదే మెయిన్ అనమాట. అసలు హిందువులు అనేవి ప్రపంచంలో తీసేద్దాం, భారతదేశంలో తీసేద్దాం అని మొగలు పెట్టుకున్న దాన్ని చాలా బాగా చూపించాడు అనమాట. చాలా బాగుంది మూవీ. ఎక్స్పెషల్లీ హిందువులు ప్రతి ఒక్కరు మూవీ చూడాలన్నమాట. హిందువులు ప్రేమించి ప్రతి ఒక్కరు మూవీ పక్కా చూడాలి. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా చాలా బాగుంది. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా, చూసి తీరాల్సిందే. చూసి విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులు లెక్కే. ఈ సినిమా చూసి విమర్శించేవాడు ఎవడైనా వాడు మూర్ఖుడు. సినిమా చాలా బాగుంది. ఇస్ బెస్ట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా నవ్వుతో నా భవిష్యత్. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారండి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా దద్దరిల్లిపోద్ది. ఇది మాత్రం 100% డ్యామ్ షూర్. చాలా బాగుంది. పీకే అయితే తన కెరియర్లోనే ఇది బెస్ట్ సినిమా. ఇదే ఫ్యాన్స్ అందరికీ మరి ఇంకొక సినిమా అవసరం లేదు. పార్ట్ 2 గురించి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం అంతే. పోస్టర్ లుక్స్ చాలా దూరంగా ఉంటుంది. ఎవడు
బాబులకే బాబు ఒక్కడే పవన్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. బట్ లాస్ట్ 15 minutes చాలా బాగుంది మూవీ. చాలా బాగా యాక్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. సినిమా బాగుంది భయ్య. సినిమా అయితే బాగుంది, పవన్ కళ్యాణ్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోగా ఉంది కానీ సెకండ్ హాఫ్ ఎరగదీస్తాడు సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది సినిమా. క్లైమాక్స్ కూడా ఏంటంటే పార్ట్ 2కి హింట్ ఇచ్చాడు, అది చాలా బాగా తీసాడు. ఫిక్షనల్ కదా ఇది, అంటే ఊహాత్మకం. ఆ ఊహాత్మకం కూడా చాలా బాగా తీశాడు మూవీ. బాగుంది సినిమా. బీజిఎం ఎక్సలెంట్గా ఉంది సినిమాలో. పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. అంత బాగానే ఉంది సినిమా. ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోగా ఉంది, బట్ సెకండ్ హాఫ్ కవర్ చేస్తాడు. బాధలు పెట్టారు, అదే మెయిన్ అనమాట. అసలు హిందువులు అనేవి ప్రపంచంలో తీసేద్దాం, భారతదేశంలో తీసేద్దాం అని మొగలు పెట్టుకున్న దాన్ని చాలా బాగా చూపించాడు అనమాట. చాలా బాగుంది మూవీ. ఎక్స్పెషల్లీ హిందువులు ప్రతి ఒక్కరు మూవీ చూడాలన్నమాట. హిందువులు ప్రేమించే ప్రతి ఒక్కరు మూవీ పక్కా చూడాలి. బాగుంది. ఫస్ట్ హాఫ్ అయినా సెకండ్ హాఫ్ అయినా చాలా బాగుంది. ప్రతి ఒక్క భారతీయుడు చూడాల్సిన సినిమా, చూసి తీరాల్సిందే. చూసి విమర్శించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నా దృష్టిలో మూర్ఖులు లెక్కే. ఈ సినిమా చూసి విమర్శించేవాడు ఎవడైనా వాడు మూర్ఖుడు. సినిమా చాలా బాగుంది. ఇస్ బెస్ట్ మూవీ. పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ అయితే ఇంకా నవ్వుతో నా భవిష్యత్. ప్రతి ఒక్క యాక్టర్ చాలా బాగా చేశారండి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా దద్దరిల్లిపోద్ది. ఇది మాత్రం 100% డ్యామ్ షూర్. చాలా బాగుంది. పీకే అయితే తన కెరియర్లోనే ఇది బెస్ట్ సినిమా ఇదే. ఫ్యాన్స్ అందరికీ మరి ఇంకొక సినిమా అవసరం లేదు. పార్ట్ 2 గురించి ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నాం అంతే. పవర్ స్టార్ లుక్స్ చాలా దూరంగా ఉంటుంది. ఎవడు బాబులకే బాబు ఒక్కడే పవన్ కళ్యాణ్. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం బెటర్ ఉంటే బాగుండేది. బట్ లాస్ట్ 15 minutes చాలా బాగుంది మూవీ.